గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠ్యాంశాలలో భాగంగా రోబోటిక్స్ అనే అంశానికి సంబంధించి మిలిటరీ రోబోట్స్ మరియు క్లౌడ్ రోబోటిక్స్‌కి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ప్రస్తుతము రోబోల యొక్క ఉపయోగము దైనందిన జీవితంలో అనేక రంగాలలో విస్తరిస్తూ ఉన్నటువంటి దృష్ట్యా మిలిటరీ రంగంలో సైతం రోబోల యొక్క ప్రయోజనాలను పొందాలనేటటువంటి ఉద్దేశంతో అనేక ప్రపంచ దేశాలు మిలిటరీ రోబోల తయారీ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం అనేది జరిగింది. ఇవి రెస్క్యూ ఆపరేషన్లలోనూ అదేవిధంగా సెర్చ్ ఆపరేషన్లలోనూ వాటితో పాటు యుద్ధ క్షేత్రాలలో అటాకింగ్ కార్యకలాపాలలో కూడా వీటిని వినియోగిస్తున్నటువంటి దృష్ట్యా వీటి యొక్క ప్రాధాన్యతను మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చూస్తే వీటిని ఒక సుదూర ప్రాంతాల నుంచి కంప్యూటర్ల ద్వారా వీటిని నియంత్రించవచ్చు, లేదా ఆటోమేటిక్‌గా అంటే సెల్ఫ్‌గా వాటంతట అవే తమని నియంత్రించుకుంటూ తమ యొక్క లక్ష్యాలను గుర్తిస్తూ వాటిని డిస్ట్రాయ్ చేసేటటువంటి ఉద్దేశంతో కూడా రూపొందించబడ్డాయి. అదేవిధంగా చూస్తే యుద్ధ విమానాలుగా కూడా వీటిని వినియోగిస్తున్నటువంటి దృష్ట్యా మానవ రహిత యుద్ధ విమానాలు అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాము. సింపుల్‌గా చెప్పాలంటే యూఏవి అనేటటువంటి పేరుతో వీటిని పిలుస్తూ ఉంటాం. సో, ఇలా కామన్‌గా ఉన్నటువంటి టెర్మినాలజీని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటూ ఈ క్వెషన్‌కి సంబంధించినటువంటి ఆన్సర్‌ని మనం ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. సో, దీంట్లో క్వెషన్ యొక్క ఓరియంటేషన్‌ని గమనిస్తే మిలిటరీ రోబోట్ల గురించి వివరించండి అనే అర్థంతో ఇక్కడ క్వెషన్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఈనాటికే యుద్ధ క్షేత్రాల్లో సైనికులకు బదులు స్వయం ప్రతిపత్తితో వ్యవహరించే రోబోట్లను వాడటం ప్రారంభమైంది. సెల్ఫ్ అటానమస్ మోడ్‌లో పనిచేసేటటువంటి రోబోల యొక్క తయారీ అనేది మనకు రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మానవ వనరుల యొక్క ప్రాణాలు ఎక్కడైనా సరే, ఏ రంగంలో అయినా సరే అత్యంత కీలకమైనవి. అయితే అపారమైనటువంటి అనుభవాన్ని గడించినటువంటి దృష్ట్యా మిలిటరీ క్షేత్రాలలో ప్రతి ఆఫీసర్ కూడా ఎంతో అమూల్యమైనటువంటి సేవలు అందించేటటువంటి వ్యక్తులుగా పరిగణించబడతారు. ఆ క్రమంలో ఎవరికైనా ఆపద గనక వస్తే వారి ప్రాణాలు కాపాడడానికి ఇతరుల యొక్క ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడేటటువంటి తత్వం కనిపిస్తుంది. కాబట్టి మానవ వనరులు అపారమైన వారు కాబట్టి వారికి ప్రత్యామ్నాయంగా యుద్ధ క్షేత్రాలలో అంటే అటాకింగ్ చేసేటటువంటి కార్యకలాపాలలో రోబోలను గనక వినియోగించినట్లయితే అక్కడ మానవ ప్రాణాల యొక్క నష్టాలను మనము తగ్గించుకునేటటువంటి వీలుంటుంది. ఆ ఉద్దేశంతోటే స్వయం ప్రతిపత్తితో వ్యవహరించేటటువంటి రోబోలను యుద్ధ క్షేత్రాలలో అదేవిధంగా మిలిటరీ కార్యకలాపాలలో వాడడం అనేది ఇటీవల ప్రారంభం కావడం జరిగింది. సైనికులకు బదులుగా భవిష్యత్తులో యుద్ధ క్షేత్రాల్లో కార్యకలాపాలు అన్నీ రోబోట్లే నిర్వర్తించేటటువంటి అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే శత్రు సైనికుల మీదికి బాంబులను కురిపించడం, అదేవిధంగా చూస్తే ఆ బాంబులు కురిపించేటటువంటి ఆ గన్‌లలోకి కావచ్చు, లేకపోతే మోర్టార్‌లలోకి కావచ్చు, బాంబులను లోడ్ చేసేటటువంటి కార్యక్రమాలలో సైతం అంటే వాటంతట అవే లోడ్ చేసి ప్రయోగించేటటువంటి కార్యక్రమాల్లో సైతం రోబోల యొక్క వినియోగం అనేది ప్రస్తుతము అనివార్యంగా మారుతున్నటువంటి పరిస్థితులు. లేకపోతే మానవ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. సో, వారి యొక్క అపారమైనటువంటి అనుభవం అంతా వేస్టేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ యుద్ధ క్షేత్రాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ మొత్తము అక్కడ మిలిటరీ ఆఫీసర్స్ చేస్తూ ఉండగా వారి యొక్క కార్యక్రమాలను అమలుపరిచేటటువంటి బాధ్యతలను మనకు రోబోట్లు తీసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా చూస్తే గస్తీ కార్యక్రమాలలో అంటే ఇతర శత్రు దేశాల యొక్క కదలికలను గస్తీ కాసేటటువంటి క్రమంలో చూడవచ్చు. అదేవిధంగా సెర్చ్, దీన్ని మనము శోధన సంబంధించినటువంటి ఆపరేషన్స్ అనవచ్చు. అంటే తమ ప్రాంతానికి సంబంధించినటువంటి, తమ దేశానికి సంబంధించినటువంటి సైనికులు ఆ యుద్ధ కార్యకలాపాలలో ఎక్కడైనా తప్పిపోయినట్లయితే వారిని సురక్షితంగా వెతికి, సురక్షితంగా కాపాడి తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత వీటి మీద ఉంచడం అనేది జరిగింది. కాబట్టి ఆ క్రమంలో శోధన కార్యక్రమాలలో వీటిని నియుక్తులను కావడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో చూస్తే పక్షుల ఆకారంలో ఉండేటటువంటి రోబోలను సైతము అక్కడ తయారు చేయడం అనేది జరిగింది. మరొక రకంగా చూస్తే డ్రోన్ వంటివి కూడా ప్రస్తుతము మిలిటరీ క్షేత్రాలలో వినియోగిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సెర్చ్‌కి సంబంధించినటువంటి ఆపరేషన్స్‌లో భాగంగా. అదేవిధంగా రెస్క్యూకి సంబంధించినటువంటి ఆపరేషన్‌లు అంటే పరిరక్షించేటటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్ళేటటువంటి మిలిటరీ అధికారులకు ముందున్నటువంటి దారిని చూపించేటటువంటి క్రమంలో సైతం వీటిని మనం వినియోగించుకునేటందుకు వీలుంది. ప్రధానంగా
ఈ గస్తీ కార్యక్రమాల్లోనూ, సెర్చ్ ఆపరేషన్స్‌లలో, అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్స్‌లలో వీటితో పాటుగా అటాకింగ్ ఆపరేషన్స్‌లో సైతం అంటే శత్రువుల మీదకి బాంబు దాడులు చేసేటటువంటి క్రమంలో కూడా మనం రోబోలను వినియోగించడం అనేది ప్రస్తుతం సర్వసాధారణంగా మారిన విషయాలుగా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకోబడినటువంటి కొన్ని మిలిటరీ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కొంచెం ఇటీవల కాలంలో వార్తాపత్రికల మాధ్యమంలో ఏవైనా వస్తే కనుక వాటికి సంబంధించి ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం లైవ్‌గా ఉండేటందుకు అవకాశం ఉంటుంది. లేదా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు గనక వార్తాపత్రికలలో వస్తే వాటిని మనము ఇంట్రడక్షన్ పార్ట్‌లో కావచ్చు, లేదా కంక్లూజన్ పార్ట్‌లో కూడా రాసుకునేటందుకు వీలుంటుంది కాబట్టి నిరంతరం ఇక్కడ అభ్యర్థి తనను తాను అప్‌గ్రేడ్ చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో మొదటగా చూస్తే ఐఏఐ పయోనీర్, అదేవిధంగా ఆర్‌క్యూ-1 ప్రిడేటర్ అనేటటువంటి పేర్లతో మానవ రహిత వైమానిక వాహనాలను వీటిని మనము యూఏవీగా పరిగణిస్తాం. అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. వీటిని అమెరికా రూపొందించడం జరిగింది. వీటిలో గగనతలం నుంచి భూతలానికి ప్రయోగించగల క్షిపణులను అమర్చి కమాండ్ సెంటర్ ద్వారా వీటిని ప్రయోగించడం అనేది జరుగుతుంది. అంటే ముందే నిర్దేశించుకున్నటువంటి లక్ష్యానికి సంబంధించిన లొకేషన్‌ని ఒక కమాండ్ సెంటర్ ద్వారా ఈ యూఏవీకి పంపించడం అనేది జరుగుతుంది. ఆ లొకేషన్ ఆధారంగా లక్ష్యాన్ని అది టార్గెట్ చేసుకొని వాటి మీదకి క్షిపణులను పంపించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇవి ఏ రకమైన క్షిపణులు అంటే ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్స్‌గా మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైనటువంటి క్షిపణులను ప్రయోగించే కేపబిలిటీ ఐఏఐ పయోనీర్ మరియు ఆర్‌క్యూ-1 ప్రిడేటర్‌లకు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే డ్రాగన్ ఫైర్ 2 అనేటటువంటి పేరుతో టీడీఏ ఆర్మమెంట్స్ అనేటటువంటి ఫ్రెంచ్ కంపెనీ ఒక భారీ మోర్టార్‌ను రూపొందించడం జరిగింది. పూర్తి స్వయంచాలితమైన అంటే సెల్ఫ్ అటానమస్ మోడ్‌లో ఇది పనిచేస్తుంది. ఈ మోర్టార్ ద్వారా 120 పరిమాణంలోని రైఫిల్ ద్వారా కాల్పులు జరిపేటటువంటి వీలుంటుంది. సో, ఇది ఆటోమేటిక్‌గా ఉంటుంది కాబట్టి మానవులు ఎవరు కూడా దీన్ని ఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దానంతట అదే శత్రు సైనికుల మీదకి బాంబులను కురిపించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దూరం నుంచే, సుదూరాల నుంచే ఆపరేట్ చేయగలిగేటటువంటి రోబోగా మనకిక్కడ టాలన్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఈ టాలన్ అనేటటువంటి చిన్న రోబోను యుద్ధ క్షేత్రాల అవసరాల నిమిత్తం రూపొందించడం అనేది జరిగింది. దీనిని నిఘా, పోరాట సంబంధమైనటువంటి కార్యకలాపాలలో దీన్ని నియోగించుకోవచ్చు. అంటే గస్తీ కార్యక్రమాల్లో చూడవచ్చు. అదేవిధంగా అటాకింగ్‌కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో సైతం ఈ టాలన్ అనేటటువంటి రోబోను మనం వినియోగించుకోవచ్చు. దీనిని ట్రాక్డ్ మిలిటరీ రోబోగా అంటున్నాం. అంటే దీంట్లో చక్రాలకు బదులుగా బెల్ట్ వంటి ఒక ట్రాక్‌ని అమర్చి తద్వారా అది ప్రయాణించేటటువంటి వీలుంటుంది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి. చక్రాలతో పోలిస్తే ఇవి బురద వంటి ప్రదేశాలలో కూడా, అదేవిధంగా రాళ్లతో కూడినటువంటి ప్రదేశాల మీద కూడా సమర్థవంతంగా ప్రయాణించేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి ట్రాక్డ్ మిలిటరీ రోబోట్స్‌కి సంబంధించి. అదేవిధంగా చూస్తే షహీద్ 129 అనేటటువంటి మానవ రహిత యుద్ధ విమానము, దీన్ని మనము యూఏవీ అని సింపుల్‌గా రాసినా సరిపోతుంది. దీనిని ఇరాన్ దేశం రూపొందించడం అనేది జరిగింది. ఇలాంటి క్వెషన్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం కీలకమైనటువంటివే. డైరెక్ట్‌గా అడిగేందుకు అవకాశం ఉంది. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ క్వెషన్స్‌గా. అదేవిధంగా క్రింది వానిలో ఈ మిలిటరీ రోబోలను తయారు చేసినటువంటి దేశాల జాబితాతో కంపేర్ చేస్తే సరికాని జాబితాని గుర్తించండి అనే ఓరియంటేషన్‌లో కూడా మనకి ఇక్కడ క్వెషన్ పడేందుకు అవకాశం ఉంది కాబట్టి వీటిని ఒక లిస్ట్ మాదిరిగా ప్రిపేర్ చేసుకొని మనం చదివినట్లయితే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇక్కడ ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుంది. సో, అదేవిధంగా చూస్తే మరికొన్ని మిలిటరీ రోబోలను గమనించే ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయ రోబోటిక్ కంపెనీ ఐరోబోట్. ఇది రూపొందించినటువంటి మిలిటరీ రోబోట్‌గా మనకిక్కడ ప్యాక్‌బోట్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఇది ఇరాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లలో వినియోగించడానికి గాను 2000కు పైగా ఇటువంటి రోబోలను రూపొందించడం అనేది జరిగింది. కొన్ని సందర్భాలలో శత్రు దేశాలు అంటే వాటి యొక్క సరిహద్దుల దగ్గర మందుపాత్రలను అమర్చి ఇతర దేశాల సైనికులు గనక ఎంటర్ అయినటువంటి పరిస్థితులలో వారిని చంపే కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. సో, అలాంటి సందర్భాలలో ఒకవేళ పొరపాటున మన దేశ సైనికులు గనక అక్కడికి వెళ్ళాల్సి వస్తే అక్కడ ముందే పాతిపెట్టున్నటువంటి మందు పాత్రలను గమనించడానికి కూడా కొన్ని రకాలైనటువంటి రోబోలను రూపొందించి తద్వారా తమ యొక్క ప్రాణాలను కాపాడుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా వినియోగించుకోవచ్చు. అదేవిధంగా చూస్తే గార్డియం అనేటటువంటిది ఒక మానవ రహిత భూతల వాహనం. ఇది ఏరియల్ వెహికల్ కాదండి.
భూమి మీద ప్రయాణించేటటువంటి గస్తీ వాహనంగా చూస్తాం. దీన్ని గాజా సరిహద్దు వెంబడి గస్తీ నిర్వహించడానికి, సో యుద్ధ పోరాటాల్లో పాల్గొనడానికి కూడా ఇజ్రాయెల్ రూపొందించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇజ్రాయెల్ రూపొందించినటువంటి ఈ గస్తీ మరియు పోరాట వాహనానికి గార్డియం అనేటటువంటి పేరు పెట్టుకున్నాం. ఇది కూడా అన్‌మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్‌గా మనం ఇక్కడ చూస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే యూఎస్‌వి అనేటటువంటి పేరుతో వీటిని మనం చూడవచ్చు. అదేవిధంగా చూస్తే అమెరికాకు సంబంధించి మరికొన్నింటిని గమనిస్తే, అమెరికా సైన్యం కోసం ఎక్స్‌పోనెంట్ ఇన్కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ బహుళ కార్యక్రమాల్లో వినియోగించే, అదేవిధంగా దూరం నుంచే నియంత్రించేటటువంటి రోబోట్ మార్క్ బోట్‌ని రూపొందించడం జరిగింది. ఇది అమెరికా సైన్యం వినియోగిస్తున్నటువంటి ర్యాపిడ్ ఎక్విపింగ్ ఫోర్స్‌గా ఇక్కడ పేరుగాంచడం అనేది జరిగింది. దీనిని సుదూరాల నుంచే అయితే కంప్యూటర్ల ద్వారా నియంత్రించేటటువంటి వీలుంటుంది, ఆపరేట్ చేయగలిగేటటువంటి వీలుంటుంది. లేదా ఏదైనా రిమోట్ వంటి పరికరంతో సైతం వీటిని ఆపరేట్ చేయగలిగేటటువంటి వీలుంటుంది. లేదా రేడియో సిగ్నల్స్ ద్వారా సైతం వీటిని ఆపరేట్ చేయగలిగేటటువంటి వీలుంటుంది. కాబట్టి ఇందులో మనుషులు ప్రయాణిస్తూ వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చిన్న చిన్న ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండడం ద్వారా వాటిని మనము నియంత్రిస్తూ సంబంధిత శత్రు ప్రాంతాల మీద కావచ్చు, శత్రువుల మీద కావచ్చు, దాడులు చేసేటటువంటి పరిస్థితులలో వీటిని వినియోగించే వీలుంటుంది. అదేవిధంగా చూస్తే అమెరికా తీర ప్రాంత దళాల కోసము, అంటే నథింగ్ బట్ చెప్పాలంటే కోస్ట్ గార్డ్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కోస్ట్ గార్డ్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వీరికి కీలక మానవరహిత భూతల వాహనంగా గ్లాడియేటర్ అనేటటువంటి రోబోని తయారు చేయడం అనేది జరిగింది. దీన్ని తీర ప్రాంత ఉద్రిక్తతల నివారణలో సైన్యానికి సహకరించడానికి, అదేవిధంగా నిఘా, పర్యవేక్షణ, దాడి, ఘర్షణ వంటి పరిస్థితులలో సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రూపొందించబడింది. ఇక్కడ తీర ప్రాంతాల్లో చొరబాట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితులలో సంబంధిత చొరబాట్లను ముందుగానే గుర్తించేటందుకు వీలుగా, ఒకవేళ విపత్కర పరిస్థితుల్లో వారితో పాటు దాడి చేసేటందుకు కూడా వీటిని నియోగించేటటువంటి వీలుంటుంది. అలాంటి కీలకమైనటువంటి మానవరహిత భూతల వాహనంగా మనకి ఇక్కడ గ్లాడియేటర్ అనేది కనిపిస్తూ ఉంది. మరికొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2005 నుంచి ప్రయోగాత్మకంగా సొంతంగా పనిచేసేటటువంటి రోబోటిక్ ఆయుధ వ్యవస్థలను అమెరికా అభివృద్ధి పరుస్తోంది. తద్వారా రోబోటిక్ రంగంలో, అది కూడా పర్టిక్యులర్గా చూస్తే మిలిటరీ రోబోట్స్‌కి సంబంధించినటువంటి ఈ రంగంలో ఇది మోనోపొలీ సాధించాలనేటటువంటి అంశంలో కృతనిశ్చయంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. గ్రేటర్ వెరైటీ ఆఫ్ మిలిటరీ రోబోట్స్‌ని అభివృద్ధి చేయడంలో గాను అమెరికా అనేది ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. వీటిలో భాగంగా రోటోక్రాఫ్ట్ స్నైపర్ సిస్టమ్, అదేవిధంగా డ్రాగన్ రన్నర్ అనేటటువంటి ఆయుధ వ్యవస్థలను స్వయంచాలిత, అంటే సెల్ఫ్ ప్రొపెల్డ్‌గా మనం ఇక్కడ చెప్తాము, మానవరహిత హెలికాప్టర్లకు వీటిని అనుసంధానించడం అనేది జరిగింది. తద్వారా హెలికాప్టర్ల నుంచే వీటిని నియంత్రిస్తూ వాటిని సంబంధిత శత్రువుల మీద కావచ్చు, శత్రు ప్రాంతాల మీద కావచ్చు దాడులు చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా వీటిని వినియోగించవచ్చు. అదేవిధంగా చూస్తే పట్టణ ప్రాంతాల్లో నిర్వహించేటటువంటి యుద్ధ కార్యకలాపాల్లో, ఇతర వైమానిక దాడుల్లో సైతం వీటిని వినియోగించేటటువంటి వీలుంటుంది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు కావచ్చు, లేదా అల్లర్ల సందర్భంగా ఎదురయ్యేటటువంటి ఉద్రిక్తతలను నివారించడానికి కాను పట్టణ ప్రాంతాల్లో సైతం వీటిని వినియోగించేటందుకు వీలుంటుంది. అదేవిధంగా చూస్తే జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్ అనేటటువంటి సంస్థ యుఎస్ వైమానిక దళానికి తోడ్పడే మానవరహిత యుద్ధ విమానము యుఏవిని రూపొందించింది. సుదూరం నుంచి నియంత్రించగల లేదా స్వయంచాలితంగా ప్రయాణించగల, అంటే దీన్ని రిమోట్లీ కంట్రోల్డ్, అదేవిధంగా సెల్ఫ్ ప్రొపెల్డ్ అనేటటువంటి 2 వేరియేషన్స్‌లో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓ రకంగా దీన్ని మనము హైబ్రిడ్ వాహనంగా కూడా చెప్పవచ్చు. అంటే దానిని ఎక్స్టర్నల్‌గా రిమోట్‌గా ఎవరైనా నియంత్రించేటటువంటి వీలుంటుంది, లేదా తనకు తానే ప్రయాణించేటటువంటి అవకాశాలు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వైమానిక కార్యకలాపాల్లో పాల్గొనగలిగేటటువంటి మానవరహిత యుద్ధ విమానంగా కనిపిస్తూ ఉంది. సో ఇది జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్ అనేటటువంటిది రూపొందించడం జరిగింది. సో ఈ క్రమమైనటువంటి అభివృద్ధి చర్యలన్నీ కూడా మిలిటరీ కార్యకలాపాలలో మానవుల యొక్క ప్రమేయాన్ని వీలైనంతగా తగ్గించేటటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి భారతదేశానికి సంబంధించి ఈ ఓరియంటేషన్‌లో ఏ విధమైన చర్యలైనా ఉన్నాయా అంటే, ప్రస్తుతము
కేవలం పేలుడు పదార్థాలను గుర్తించగల, అదేవిధంగా ఆ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయగల ఒక రోబోను తయారు చేసింది డిఆర్‌డిఓ. దీన్నే మనం దక్ష అనేటటువంటి పేరుతో పిలుస్తాం. భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని రూపొందించడం అనేది జరిగింది. పేలుడు పదార్థాలతో పాటు హానికర రసాయనాలను సైతం గుర్తించేటటువంటి వీలుంటుంది ఈ రోబో ద్వారా. మరి ఈ క్రమంలో చూస్తే ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందినటువంటి, అదేవిధంగా చెందుతున్నటువంటి దేశాలు మిలిటరీ రంగంలో తమ అమూల్యమైనటువంటి మానవ వనరులను, అంటే నథింగ్ బట్ మిలిటరీ అధికారులను అనుకోవచ్చు. అంటే వీరికి యుద్ధ రంగంలో విశేషమైనటువంటి అనుభవం ఉంటుంది. తమ యొక్క అనుభవాన్ని బేస్ చేసుకొని వారు రూపొందించినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలకు అనుగుణంగా రోబోట్స్ గనక పనిచేయగలిగితే అక్కడ ఖచ్చితమైనటువంటి ప్రణాళికకు మాత్రమే విజయం దక్కుతుందనేటటువంటి అర్థం ఇక్కడ వస్తుంది. కాబట్టి మానవ వనరులను కాపాడుకునేటటువంటి క్రమంలో రోబోటిక్ సైనికులను, రోబోటిక్ ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నాయి ప్రపంచానికి సంబంధించినటువంటి పలు దేశాలు. ఇది కేవలము యుద్ధం పట్ల సుముఖత ఉన్నటువంటి చర్యలుగా కాకుండా యుద్ధ సంబంధమైనటువంటి ఆ అవకాశాలను తగ్గించేటటువంటి క్రమంలో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ఏ దేశం కూడా మరొక దేశాన్ని ఆక్రమించుకోవడానికి కానీ, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడకుండా ఒక రక్షణాత్మకమైనటువంటి ధోరణిని ప్రదర్శించే క్రమంలో భాగంగా ఇవన్నీ కూడా మిలిటరీ రోబోట్స్ని తయారు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి సైనిక ఒప్పందాలు ఉన్నాయి. ఏ ఒక్క దేశం కూడా ఇతర దేశాన్ని ఆక్రమించుకోరాదని, ఒక దేశం మరొక దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాధికారాన్ని కూలదోయరాదనేటటువంటి అంశాలలో, అదేవిధంగా ఏ దేశం కూడా ఇతర దేశాల మీద మొట్టమొదటిసారిగా దాడికి దిగకూడదు, అత్యవసరమైతే దౌత్య మార్గాల ద్వారా మాత్రమే, దట్ మీన్స్ ఉన్నత స్థాయిలో జరిగేటటువంటి చర్చల ద్వారా మాత్రమే సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ యుద్ధం అనేది మొదటి ప్రాధాన్యత కాకూడదు అనే ఓరియంటేషన్లో అనేక ప్రపంచ ఒప్పందాలు ఉన్నటువంటి దరిమిల మిలిటరీ రోబోలను సైతం ఈ క్రమంలోనే వినియోగిస్తాయని ఆశిద్దాం. దీంట్లో భాగంగా మిలిటరీలకు సంబంధించినటువంటి కొన్ని వేదికలు మనకు ఉండడం జరిగింది. దీన్నే మనము క్లౌడ్ వేదికలు అంటాం, లేదా క్లౌడ్ ప్లాట్ఫామ్స్కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. ముఖ్యంగా క్లౌడ్ భావన అనేది ఏ విధంగా వచ్చింది అంటే, మనకున్నటువంటి కీలక సమాచారం ఏదైతే ఉందో వాటిని కేవలం మన మొబైల్ ఫోన్లోనో లేదా కంప్యూటర్లలోనో ల్యాప్టాప్లలోనో భద్రపరిచినట్లయితే బయటకి వెళ్ళినటువంటి సందర్భాలలో, అంటే వేరే ప్రదేశాలకు వెళ్ళినటువంటి సందర్భాలలో ఆయా డాక్యుమెంట్లను కావచ్చు, పిక్చర్స్ని కావచ్చు తిరిగి యాక్సెస్ చేసుకోవాలంటే కొంత కష్టసాధ్యమైనటువంటి పని. మరి ఈ క్రమంలో మన యొక్క సంబంధిత సమాచారాన్ని మొత్తం కూడా ఈ క్లౌడ్ వేదికలో నిక్షిప్తం చేసుకొని సంబంధిత మెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాటిని యాక్సెస్ చేసుకునేటటువంటి అవకాశం మనకు క్లౌడ్ వేదికలు అందిస్తూ ఉన్నటువంటి దరిమిల రోబోలకు కూడా అవసరమైనటువంటి కొన్ని అంశాలను భద్రపరుచుకోవడానికి, సంబంధిత భద్రపరిచినటువంటి అంశాలను మిగిలిన రోబోలు యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా క్లౌడ్ వేదికలను రూపొందించడం అనేది జరిగింది. కొన్ని నెలల క్రితం ఒక వార్తాపత్రికలో ప్రచురితమైనటువంటి అంశం ఏంటంటే, కొన్ని సామాజిక మాధ్యమాలలో రోబోటిక్స్కి కూడా అకౌంట్స్ ఇచ్చినట్లుగా వారు ప్రచురించారు దాంట్లో. అయితే ఆ రోబోలు మానవులకు కావచ్చు లేదా సంబంధిత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యొక్క అల్గారిథమ్స్కి సైతం అంతు చిక్కనటువంటి అల్గారిథంతో పరస్పరం సంభాషించుకుంటున్నట్లుగా గుర్తించారు. ఫలితంగా ఆయా వేదికల నుంచి ఈ రోబోలకు సంబంధించినటువంటి అకౌంట్లను డిలీట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ క్రమంలో చూస్తే కొంత రోబోలను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్లుగా మనకి సంఘటనలు అనేవి తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం చూడబోయేటటువంటి రోబోటిక్ వేదికలన్నీ కూడా రోబోలు అవి దైనందిన జీవితంలో నేర్చుకున్నటువంటి అంశాలను లేదా తెలుసుకున్నటువంటి, పరిశీలించినటువంటి అంశాలను వాటిలలో నిక్షిప్తం చేస్తాయి. సారూప్యత ఉన్నటువంటి రోబోలు సంబంధిత సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అవి గనక తమ జీవితంలో ఎదురైనట్లయితే ఏ విధంగా రెస్పాండ్ కావాలనేటటువంటి అంశాలలో ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రోబోటిక్ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్లౌడ్ రోబోటిక్స్కి సంబంధించిన అంశాలు తెలియజేయండి అనే ఉద్దేశంలో క్వశ్చన్ రావచ్చు, లేదా కొన్ని కీలకమైనటువంటి క్లౌడ్ వేదికలనిచ్చి వీటి గురించి రాయండి అనేటటువంటి అంశంగా కూడా మనం ఈ ప్రశ్నను ఫ్రేమ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ స్టోరేజ్ వంటి క్లౌడ్ టెక్నాలజీతో
ఇతర ఇంటర్నెట్ టెక్నాలజీలను అనుసంధానించడానికి క్లౌడ్ రోబోటిక్స్ అనేది ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగా రోబోట్లకు అవసరమైనటువంటి మౌలిక వసతులను, బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని, అదేవిధంగా సర్వీసెస్‌ను ఇంటర్నెట్ మాధ్యమంగా కల్పించడం అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం కూడా ఏదైనా అంశంలో డౌట్ వచ్చినట్లయితే ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నట్లుగానే రోబోలు సైతం తమకొచ్చినటువంటి సందేహాలను కావచ్చు, ఎలా రెస్పాండ్ కావాలో అనేటటువంటి అంశాలలో కొన్ని సూచనలు, సలహాలను ఇంటర్నెట్ ద్వారా అందుకోవాల్సి వస్తుంది రోబోట్సు. మరి ఆ రకమైనటువంటి చర్యలకు అనుగుణమైనటువంటి అంశంగా మనకిక్కడ క్లౌడ్ రోబోటిక్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు చూస్తే గూగుల్ అభివృద్ధి పరుస్తున్నటువంటి స్వయం చోదక కార్లను, అంటే డ్రైవర్‌లెస్ కార్స్ అనేటటువంటి అంశంగా చూస్తాం. దీన్ని క్లౌడ్ రోబోట్స్‌గా మనం పరిగణించవచ్చు. ఇక్కడ అది వెళ్తున్నటువంటి రూట్‌లోని ప్రతి సమాచారాన్ని కూడా మినిట్ టు మినిట్ రికార్డ్ చేసి సంబంధిత క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థలలో నిక్షిప్తం చేస్తూ ఉన్నట్లయితే నెక్స్ట్ వచ్చేటటువంటి వాహనాలకు ఒక గైడెన్స్‌గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడ దానికి సంబంధించినటువంటి డివైడర్స్ ఉన్నాయి, ఎక్కడ మలుపులు ఉన్నాయి అనేటటువంటి ఓరియంటేషన్‌లో కూడా మనం వాటిని పకడ్బందీగా సమాచారాన్ని నిక్షిప్తం చేసే వీలుంది. ప్రస్తుతము గూగుల్ మ్యాప్స్‌లో గనక మనం గమనిస్తే కొన్ని సందర్భాలలో రూట్స్‌కి సంబంధించి, అంటే మార్గానికి సంబంధించినటువంటి ఖచ్చితమైన సూచనలు అక్కడ లభ్యం కావట్లేవు కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్‌ని సైతం ఈ డ్రైవర్‌లెస్ కార్స్ ద్వారా తీర్చుకునేటందుకు వీలనేది ఇక్కడ మనకు కలుగుతుంది. అదేవిధంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పరిచినటువంటి పలు క్లౌడ్ రోబోటిక్ వ్యవస్థలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొదటిది మనకు రోబో ఎర్త్‌గా కనిపిస్తూ ఉంది. ఈ రోబో ఎర్త్ అనేటటువంటి ఈ క్లౌడ్ రోబోటిక్ వేదికను 7th ఫ్రేమ్‌వర్క్ ప్రోగ్రామ్ ఫర్ రీసెర్చ్, అదేవిధంగా టెక్నాలాజికల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా రూపొందించడం అనేది జరిగింది. దీన్ని రూపొందించినటువంటి యూరోపియన్ యూనియన్ క్లౌడ్ రోబోటిక్స్‌ను విస్తృతపరచడానికి దీనిని రూపొందించడం అనేది జరిగింది. సో, ఈ రకమైనటువంటి వేదికల ద్వారా అవి నిరంతరము గమనించేటటువంటి అంశాలన్నింటినీ ఒక దగ్గర పొందుపరిచినట్లయితే మిగిలిన రోబోలకు అవన్నీ కూడా సహాయకారిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీంట్లో మొదటగా ర్యాప్యూటో అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా రోబో ఎర్త్ ఆధారంగా రూపొందించినటువంటి ఓపెన్ సోర్స్ క్లౌడ్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్. దీన్ని ఈటీహెచ్‌జెడ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి రోబోటిక్ పరిశోధకులు రూపొందించడం జరిగింది. ఇది జ్యూరిచ్‌లో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు, స్విట్జర్లాండ్‌కి సంబంధించి. సో, ఇది కూడా ర్యాపిడో అనేది కూడా రోబో ఎర్త్ ఆధారంగా చేసుకొని పనిచేస్తూ ఉంది. అక్కడ పొందుపరిచినటువంటి సమాచారాన్ని ఇది యాక్సెస్ చేసుకునేటందుకు ఇక్కడ వీలున్నట్లుగా మనం గమనించవచ్చు. మరొక క్లౌడ్ రోబోటిక్ వేదికగా మనకిక్కడ నో రోబ్ అనేది కనిపిస్తుంది. ఇది రోబో ఎర్త్ అనేటటువంటి కార్యక్రమానికి కొనసాగింపు కార్యక్రమంగా కనిపిస్తుంది. కంటిన్యూయేషన్ ప్రాజెక్ట్. మరో రకంగా దానికి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్‌గా సైతం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది రోబోట్లు జ్ఞానాన్ని పొందడానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ ప్రాసెసింగ్ వేదికను అందిస్తుంది. అంటే అవి చేసేటటువంటి పనులలో కొన్ని ఖచ్చితమైనటువంటి అంచనాలు రావడానికి, అదేవిధంగా చేసే పనులలో మరింత మెరుగుదలను సూచించడానికి కాను ఈ రకమైనటువంటి ప్లాట్‌ఫామ్స్ అనేది సహాయపడుతూ ఉంది. అంటే ఒక వర్క్‌ని మరింత వినూత్నంగా చేస్తే చాలా తక్కువ సమయంలో కంప్లీట్ అయ్యేందుకు వీలుంటుంది కాబట్టి అటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నింటిని కూడా రోబో ఎర్త్‌కు సంబంధించినటువంటి వేదిక నుంచి ఇది యాక్సెస్ చేసుకొని ఇచ్చేటటువంటి ఒక ప్లాట్‌ఫామ్‌గా మనకిక్కడ కనిపిస్తుంది. దీన్ని ముఖ్యంగా చూస్తే నాలెడ్జ్ ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్‌గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విభిన్న వనరుల నుండి అందినటువంటి సమాచారాన్ని తిరిగి అవసరమైనటువంటి సందర్భాలలో రోబోలు వినియోగించుకునేటటువంటి అవకాశాన్ని ఈ నో రోబో అనేది మనకిక్కడ అందిస్తుంది. నో రోబ్ అనేటటువంటి వేదిక. ఇది రోబో ఎర్త్ యొక్క కంటిన్యూయేషన్ ప్రాజెక్ట్‌గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా నాలెడ్జ్ ప్రాసెసింగ్ వేదికగా కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. మరొక అంశాన్ని చూస్తే రోబో బ్రెయిన్ అనేటటువంటి అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతర్జాల వనరులు, ఇంటర్నెట్ రిసోర్సెస్ అంట. ఇంటర్నెట్ రిసోర్సెస్, అదేవిధంగా కంప్యూటర్ అనుకరణలు, రోబోలు తమ వివిధ నిజ జీవిత ప్రయత్నాల నుంచి నేర్చుకునేటటువంటి ఉన్నత గణన వ్యవస్థకు సంబంధించిన అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అంటే రోబోలు తాము నిత్యం నేర్చుకున్నటువంటి అంశాలను జ్ఞప్తిలో ఉంచుకొని తిరిగి వాటికి సంబంధించినటువంటి అంశాలు గనక మళ్ళీ ఎదురైనటువంటి పరిస్థితులలో ఆ సందర్భంలో ఏ విధమైనటువంటి ప్రవర్తన ఉందో అనుగుణమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇది రోబోటిక్ సమాచారాన్ని సమగ్రమైన అంతర్గతంగా అనుసంధానించినటువంటి నాలెడ్జ్ బేస్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. తద్వారా వివిధ సారూప్యత ఉన్నటువంటి సందర్భాలలో ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయో అక్కడ మనము మరొకసారి పోల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం స్పీడ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. మరో రకంగా చూస్తే స్వయంగా ఆలోచించగల రోబోల ఆవిష్కరణకు సంబంధించి ఇది ఒక రకమైనటువంటి మార్గదర్శిగా, ఒక గైడ్‌గా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయితే మనిషి తన యొక్క ఆలోచనలను పుస్తకాల రూపంలోనూ, లేకపోతే సోషల్ మీడియాలో సైతం ఇటీవల కాలంలో పోస్టుల రూపంలో భద్రపరిచినట్లయితే సంబంధిత సమాచారం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకునేటందుకు వీలుంటుంది. అదేవిధంగా రోబోలకు సంబంధించినటువంటి సమస్త ఆలోచనలు కావచ్చు, ప్రవర్తనలు కావచ్చు, బేరీజు వేసుకుంటూ వాటిని ఇతర రోబోలకు అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాము. కాబట్టి వీటి యొక్క సామర్థ్యాలు నిరంతరం పెంచుకోవడానికి కూడా ఈ రకమైనటువంటి ప్లాట్‌ఫామ్స్ అనేవి వేదికగా మారనున్నాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అదేవిధంగా చూస్తే మరొక ప్లాట్‌ఫామ్‌గా మనకిక్కడ మై రోబోట్స్ అనేది కనిపిస్తుంది. ఆ రోబోట్లను అంతర్జాలానికి అనుసంధానించే ఒక సర్వీస్‌గా మనకిక్కడ మై రోబో అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని సోషల్ మీడియా ఆఫ్ రోబోట్స్‌గా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. వాస్తవానికి ఇంత క్రితం చెప్పుకున్నటువంటి ఉదాహరణల్లో మానవులతో పాటుగా రోబోట్స్‌కి కూడా సోషల్ మీడియా అకౌంట్స్‌ని క్రియేట్ చేసి వాటి ద్వారా వాటికి కొంత ఎక్స్‌పోజర్ అనేది అందించడం అనేది జరిగింది. అయితే మానవుల యొక్క పోస్టుల నుంచి కూడా ఇవి కొన్ని రకాలైనటువంటి అంశాలను నేర్చుకునేటటువంటి వీలుంటుంది. మరది మనకు తెలిసిన భాషలో గనక సంభాషిస్తే మనకు పెద్ద ప్రాబ్లమ్ లేకపోయేది. కానీ మనకు సంబంధించిన సమాచారాన్ని గ్రహించుకుంటూనే అది మనకు అర్థం కానటువంటి ప్రత్యేకమైనటువంటి అల్గారిథమ్స్‌ని అవే రూపొందించుకొని సంభాషించుకుంటున్నట్లుగా గుర్తించారు. కాబట్టి మరి వాటన్నింటిని నివారించేటటువంటి క్రమంలో వీటికి మనం వాడేటటువంటి సోషల్ మీడియా అకౌంట్స్‌ని డిలీట్ చేయడం అనేది జరిగింది. దానికి బదులుగా మరొక ప్రత్యేకమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని వీటికి అందించడం అనేది జరిగింది. తద్వారా ఇవి తమ రోజువారీ అంశాలను సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినటువంటి మై రోబోట్స్ ద్వారా మరొక దానితో పంచుకునేటటువంటి వీలు కల్పించబడుతుంది. సామాజికీకరణ, కమ్యూనిటైజేషన్, సహకారము, కోపరేషన్, భాగస్వామ్యము, పరస్పర చర్యల ద్వారా తాము గ్రహించినటువంటి సమాచారాన్ని పంచుకుంటూ తద్వారా మిగిలిన రోబోలు సైతం ప్రయోజనాలను పొందుతాయి అన్నాం. మిగిలిన రోబోలు సైతం ప్రయోజనాలను పొందుతాయి. సో ఒకదాని యొక్క ఇన్ఫర్మేషన్ మరికొన్నింటికి పనికొచ్చేటటువంటి అవకాశాలనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే సారూప్యత కలిగినటువంటి రోబోల మధ్యలో ఇటువంటి కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఎందుకంటే ప్రతి రోబో మళ్ళీ జీరో లెవెల్ నుంచి నేర్చుకుంటూ ప్రయాణించాలి అంటే కొంత కాలయాపన అనేది జరుగుతుంది. కాబట్టి అంత క్రితమే వచ్చినటువంటి అంశాల ఆధారంగా ఇది తన యొక్క ప్రయాణాన్ని గనక కొనసాగించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి వేదికలను మనం ఇక్కడ క్లౌడ్ రోబోటిక్స్‌కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ఆర్ఓఎస్ అనేటటువంటిది కనిపిస్తుంది. దీన్ని మనము రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా మనం ఇక్కడ చెప్తాం. కంప్యూటర్ కూడా పనిచేయాలంటే దానికి ఒక పర్ఫెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాల్సి వస్తుంది. అది కూడా మనం చేసేటటువంటి పనులకు అనుగుణంగా ఉండేటటువంటి వ్యవస్థగా మనం ఇక్కడ చూస్తాం. సో క్లౌడ్ రోబోటిక్స్‌కు అనువైన వాతావరణాన్ని కల్పించేటటువంటి రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఇది రోబోటిక్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయడానికి అనువైనటువంటి ఫ్రేమ్‌వర్క్‌గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వివిధ రకాలైనటువంటి రోబోటిక్ వేదికల మీద రోబోట్ల ప్రవర్తనను తగిన రీతిలో ఆవిర్భవింపచేసేందుకు ఇవి అనువైనటువంటి పరికరాలు, సంప్రదాయాలు, లైబ్రరీలు అన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి. తద్వారా ఒక్కొక్క పనికి ఒక్కో రకమైనటువంటి కాంపోనెంట్ అవసరం అవుతుందని గత వీడియోలలో మనం తెలుసుకున్నాము. మరి దాంట్లో అమర్చినటువంటి కాంపోనెంట్స్ ఆధారంగానే దాని యొక్క ప్రవర్తన కావచ్చు, చేసే పనులు కావచ్చు ఆవిర్భవిస్తూ ఉన్నటువంటి దృష్ట్యా మరి ఇలాంటి వేదికలన్నీ కూడా కంప్యూటర్లను తమను తాము అప్గ్రేడ్ చేసుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకునేటటువంటి క్రమంలో చూస్తూ ఉన్నాం. ఆ రకమైనటువంటి సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు కూడా మనకు అవసరం అవుతున్నటువంటి దృష్ట్యా ఈ ఆర్ఓఎస్ అనేది సంబంధిత రోబోటిక్ ఉపకరణాలు కావచ్చు, వాటి పనులను చేసేటటువంటి క్రమంలో కావచ్చు అవసరమైనటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని అందించే ఒకానొక ఆపరేటింగ్ సిస్టమ్‌గా మనం ఇక్కడ చూస్తున్నాం.
ఏ విధంగా అయితే కంప్యూటర్లు కూడా మానవుడి నుంచి అందినటువంటి సూచనలు అంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఆధారంగా పనులు చేస్తూ ఉంటాయో, ఈ రోబోస్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆ పనులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని, సూచనలు అందుకునేటటువంటి వీలు కల్పించబడుతుంది. మరొక అంశాన్ని గనక మనం ఇక్కడ గమనిస్తే కోలాస్ అనేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఇంగ్లాండ్, యూరోపియన్ యూనియన్‌లు సంయుక్తంగా రూపొందించినటువంటి ఒక కార్యక్రమంగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా వికలాంగులకు అవసరమైనటువంటి నూతన సాంకేతికతలను రోబోటిక్స్ సహాయంతో అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఇది రూపొందించబడినట్లుగా కోలాస్ అనేటటువంటి సాఫ్ట్‌వేర్ మనకిక్కడ కనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా కూడా కంప్యూటర్‌కు మన రోబోట్‌కు మనము ఇదమిద్దంగా కొన్ని రకాలైనటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ కావచ్చు. అదేవిధంగా ఇన్‌స్ట్రక్షన్స్ యొక్క సమాహారాన్ని మనం అక్కడ ప్రోగ్రామ్‌గా చెప్పుకుంటూ ఉంటాం. అంటే దాంట్లో ముందలనే ప్రోగ్రామింగ్ రూపంలో ఇన్‌స్ట్రక్షన్స్‌ని గనక సెట్ చేసినట్లయితే అది తాను చేసేటటువంటి పనులకు సంబంధించి ఒక క్లారిటీని తెచ్చుకునేటందుకు అవకాశం ఉంటుంది. ప్రతి రోబో కూడా పనిచేయాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం అవుతుంది. మరి ఇలాంటి చర్యలన్నింటినీ కూడా మనం ఇక్కడ కోలాస్‌కు సంబంధించి చూస్తే వికలాంగులకు ఉపయోగపడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోబోటిక్ వ్యవస్థను రూపొందించడానికి ఉద్దేశించినటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌గా మనకిక్కడ కోలాస్ అనేటటువంటిది కనిపిస్తుంది. తద్వారా వికలాంగులు తాము చేయలేనటువంటి పనులను ఈ రోబోటిక్ ఉపకరణాల ద్వారా చేస్తూ అవి తామే చేసినట్లుగా అనుభూతి చెందేటందుకు వీలుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రోస్థెటిక్ హ్యాండ్ అనేటటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇలా రోబోటిక్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులలో మానవులకు ప్రత్యామ్నాయంగా ఆలోచించగల, పనులు చేయగల, అదేవిధంగా మానవులతో పాటు సరిసమానమైనటువంటి పనులు చేయగల, మరో రకంగా చూస్తే మూవీస్‌లలో యాక్ట్ చేసేటటువంటి రోబోటిక్ నటులు కూడా రూపొందుతున్నటువంటి పరిస్థితులలో మరి మానవ మనుగడ అనేది మరింత వినూత్నంగా ఉండాలనేటటువంటి అంశాలు మనకిక్కడ తేటతెల్లమవుతాయి. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.